నేర్పించడానికి ఇష్టపడుతున్నాడని చెప్పేసి నేను నమ్ముచున్నాను. మరి దూర ప్రాంతం నుంచి ఈరోజు ప్రత్యేకించి నడిపించాడు అంటే ఖచ్చితంగా మన హృదయాలతోటి కొన్ని విషయాలు ఆయన పంచుకోవాలనుకుంటున్నాడు కనుక మన హృదయంలో ఆ యొక్క మాటలు చేర్చుకోవడానికి మనం ప్రయత్నిద్దాం, చక్కగా నేర్చుకుందాం. నిజంగా మనిషి జీవితాన్ని మనం ఆలోచన చేస్తే ఎలాగూ ఇప్పుడు మనిషి జీవితం ఉంది, ఎలాగూ తను ఆలోచన చేస్తున్నాడు అంటే మీ అందరికీ తెలుసు, లోకం మీద మనిషి ఆలోచనలు పూర్తిగా ఇమిడిపోయాయి. ఈ లోకం మీదనే ఈ కొంచెం కాలం ఈ బ్రతుకును ఒక శాశ్వతమైనట్టుగా ఇదే మొత్తము సమస్తమైనట్టుగా ఇక్కడే ఉండిపోవాలన్నట్టుగా ఎన్నో ఆలోచనలు చేస్తున్నాడు. ఇప్పుడు చూస్తున్నటువంటి ఆ యొక్క టెక్నాలజీ అయితేనేమి, మనిషి ప్రతి ఒక్క దాని విషయమై ఒక సుఖభోగములు అనుభవించుట కొరకు తను ప్రయత్నిస్తున్నటువంటి ప్రతి ప్రయత్నం విషయంలో మనం ఆలోచన చేస్తే ప్రతి మనిషి కూడా ఈ లోకంలోనే శాశ్వతం ఉండిపోవాలన్న ఆలోచనలు ఎక్కువ అవుతున్నాయి. నిజంగా బైబిల్ గ్రంథంలో ఒక విషయాన్ని మీకు ముందుగా తెలియపరిచి నేను మిమ్మల్ని ముందుకు తీసుకువెళ్తాను. ఒకసారి లూకాసు వార్త 12వ అధ్యాయం ఒకసారి జ్ఞాపకం తెచ్చుకుందాం. ఒకసారి చూడండి, లూకాసు వార్త 12వ అధ్యాయం. ఒక ధనవంతుడి గురించి ఇక్కడ మాట్లాడుతూ ఆయన తెలియపరుస్తున్నటువంటి కొన్ని విషయాలను నేను తెలియపరుస్తాను మీకు ఈ సందర్భంలో. 12వ అధ్యాయం 15వ వచనం నుంచి ఒకసారి మనం చూద్దామండి. 12వ అధ్యాయం 15వ వచనం నుంచి. మరియు ఆయన వారితో, మీరు ఏ విధమైన లోభమునకు ఎడమీయక జాగ్రత్త పడుడి, ఒకని కలిమి విస్తరించుట వాని జీవమునకు మూలము కాదనను. ఏం చెప్తున్నాడు చూడండి, ఒకని కలిమి విస్తరించుట వాని జీవమునకు మూలము కాదను. కలిమి అనగానే ధనం. సో ఒక డబ్బు, ఒక ధనాన్ని మనం విస్తరింప చేసుకోవడం, దాని మీదనే మన ఆలోచనలు నిలుపుకొని దానికోసమే ఈ యొక్క భూమి మీద బ్రతకడం అనేది వాని జీవమునకు మూలము కాదు. సో దాని మీదనే మనిషి జీవితం వెళ్తుంది, కానీ అది అసలైనటువంటిది కాదు, అది తనకు ప్రమాదకరమైనటువంటిదే, అది తనను నిలబెట్టేటువంటిది కాదు అన్న విషయాన్ని ఇక్కడ తెలియపరుస్తూ ఒక ఉపమానాన్ని ఆయన చెప్పాడు. జస్ట్ దాన్ని గుర్తు చేసి నేను కొన్ని విషయాలు మీతో మాట్లాడతాను. ఒకసారి 16వ వచనం నుంచి ఇక మనం ముందుకు సాగుదాం. చూడండి, మరియు ఆయన వారితో ఈ ఉపమానం చెప్పెను, ఒక ధనవంతుని భూమి సమృద్ధిగా పండెను. చూడండి, ఒక ఉపమానాన్ని తీసుకున్నాడు అర్థం కావడం కోసం. వాళ్ళకి చెప్తున్నాడు ఇప్పుడు కలిమి గురించి. అంటున్నాడు, ఒక ధనవంతుని భూమి సమృద్ధిగా పండినాడు. ఫస్టే అతను ఒక ధనవంతుడిగా ఉన్నాడు. తనకి చూడండి, తనకి ఆ భూమి, ఆ పొలం వేసినప్పుడు, ఆ పంట వేసినప్పుడు ఆ పంటట ఇంకా సమృద్ధిగా పండిందట. అంటే తనకి ఉన్నదానికంటే ఇప్పుడు ఇంకొంచెం ఎక్కువగా మరి ఆ యొక్క ధాన్యం అనేది తన దగ్గరకు వచ్చింది కనుక, ఒక ధనము కూడా తనకు వచ్చేదిగా ఉంది కనుక ఇప్పుడు తను ఆలోచన చేస్తున్నటువంటి విషయాలను ఇక్కడ దేవుడు మాట్లాడుతూ చెప్తున్నాడు. 17వ వచనం. ఇప్పుడు తను ఆలోచన చేస్తున్నాడు. అప్పుడు అతడు, నా పంట సమకూర్చుకున్నట్టుకు నాకు స్థలము చాలదు గనక నేనేమి చేతున్నాను తనలో తాను ఆలోచించుకొని, ఇప్పుడు ఏం చేస్తున్నాడు, ఇక ఆ ధాన్యం తన ఇంటికి తీసుకురావాలి, దాన్ని ఏం చేయాలి, ఇప్పుడు దాచుకోవాలి కదా ఇప్పుడు. కాబట్టి దానికి అంటున్నాడు ఆయన, నా పంట సమకూర్చుకున్నట్టుకు, ఒక చోటు నిలుపుటకు నాకు స్థలము చాలదు గనుక. స్థలం చాలట్లేదట. సో అంటే ఎంతగా సమృద్ధిగా పడిందో మనకు అర్థమవుతుంది. ఆ స్థలం చాలదు కనుక అతను అనుకుంటున్నాడు, నేనేమి చేతును, నేనేం చెయ్యాలి, ఆలోచన చేశాడు. తనలో తాను ఆలోచన చేసుకుంటున్నప్పుడు తనకు ఒక ఆలోచన వచ్చింది. ఏమని, నేను ఇలాగు చేతును, నా కొట్లు విప్పి వాటికంటే గొప్ప వాటిని కట్టించి అందులో నా ధాన్యం అంతటిని, నా ఆస్తిని సమకూర్చుకొని. చూడండి, నా కొట్లు విప్పి, కొట్లు అనగానే సో అప్పుడు భాషలో మనం చూస్తే బురియలుగా అంటే కింద దాచిపెట్టడానికి ధాన్యాన్ని వాడేవాళ్ళు పూర్వకాలంలో. నేను చూశాను అవి, మీరు చూసారా, మన ఊర్లో ఎక్కడైనా ఉన్నాయి అవి. సో ఒక గుంతలాగా తీసేసి దాంట్లో దాచిపెడతారనమాట ధాన్యమును. సో ఆ యొక్క కొట్లు ఆయన ఏం చేస్తున్నాడట, విప్పేసి చూడండి వాటికంటే గొప్ప వాటిని కట్టించి, వాటిని పడగొట్టేసి ఏమంటున్నాడంటే ఇంకా పెద్ద వాటిని కట్టించుకుని అందులో ధాన్యం అంతటిని నేను దాచుకుంటాను, నా ఆస్తిని మొత్తాన్ని సమకూర్చుకుంటాను. అంటే ఆ ధాన్యం ద్వారా వచ్చేటువంటి ధనమైన అన్నిటినీ కూడా సమకూర్చుకుని నేను దాన్ని ఏం చేస్తాను అని ఆయన మళ్ళీ మరొక ఆలోచన చేస్తున్నాడు. అంటే 19వ వచనం చూడండి, నా ప్రాణముతో ప్రాణమా అనేక సంవత్సరములకు విస్తారమైన ఆస్తి నీకు సమకూర్చబడి ఉన్నది, సుఖించుము, తినుము, త్రాగుము, సంతోషించుమని చెప్పుకుందును అనుకునేను. చూడండి, మనిషి యొక్క ఆలోచన ఒకటే. తను ఈ భూమి మీద బ్రతుకుతున్నంత కాలం తన ఆలోచన చేస్తుంది ఏంటంటే ఒకటే, బాగా సంపాదించాలి, దాన్ని ఏం చేయాలి అంటే సుఖించాలి, తినాలి, త్రాగాలి, సంతోషించాలి. దానికోసం ఇప్పుడు ఏం చేస్తున్నాడంటే మనిషి కొత్త కొత్త వెరైటీలు,
అవి తీసుకొని వచ్చుకుంటున్నాడు. ఇప్పుడు ఒక ఫుడ్ విషయంలో కూడా మనం ఆలోచన చేస్తే కొత్త కొత్త వెరైటీలు తింటున్నారు. ఇప్పుడు మీరు గమనిస్తే ఇంతకుముందు ఫ్రైడ్ రైస్లు లేకపోతే బిర్యానీలు ఇవన్నీ ఉన్నాయండి పూర్వకాలంలో, అన్నీ లేవు. ఇప్పుడు ఎక్కడ చూసినా చూడండి ఆ బండ్లే కనిపిస్తుంటాయి, బిర్యానీలే కనిపిస్తుంటాయి. అంటే కొత్తగా ఇంకా చైనా అటువైపు, జపాన్, కొరియా అటువైపు చూస్తున్నట్లయితే వాళ్ళు తినేటువంటి ఆహారం చూస్తే చాలా ఘోరంగా ఉంటుంది. సో చాలా రకరకాలుగా ఎందుకు ఇవన్నీ మనిషి చేస్తున్నాడంటే కొత్త కొత్తగా ఆస్వాదించాలి, ఇంకా కొత్త కొత్తగా వెళ్ళాలి అని చెప్పేసి ఒక తిండి విషయంలోనే మనిషి ఇలా ఉంటే ఇక ఇల్లుల విషయంలో కావచ్చు, లేకపోతే ఇంకా ఎంజాయ్ లైఫ్, ఒక సుఖపడే విధంగా గొప్పగా తన జీవితం ఉంచుకునే విధంగా తను ఏం చేస్తున్నాడంటే ఎన్నో సమకూర్చుకోవాలని చెప్పేసి ప్రయత్నిస్తూ ఉన్నాడు. ఇప్పుడు ఈ ప్రయత్నములన్నిట్లలో తాను ముందుకెళ్తున్నప్పుడు చూడండి, తనకు అన్ని దొరికినాయి అనుకో, తను అనుకుంటున్నటువంటి మాట ఏంటంటే ఇక నుంచి నీకు ఇలాంటి ఇబ్బంది లేదు, నువ్వు ఇక నుంచి ఏం కష్టపడనక్కర్లేదు, నువ్వేం చేస్తావంటే ఇక సుఖించు, తిను, త్రాగు, సంతోషించు అని చెప్పేసి చెప్పుకుంటున్నాడు. సో అన్ని దొరికితే మనిషికి వచ్చేటువంటి ఆలోచన ఏంటి అంటే ఇదే. సో ఇక్కడ మనం చూసినట్లయితే మనిషి ఆలోచన విధానం ఇలా ఉంటున్నప్పుడు దేవుడు కలుగు చేసుకోవడం అనేది ఇక్కడ యేసుక్రీస్తు వారు మాట్లాడడం మనం చూస్తాం. ఇప్పుడు దేవుడు కలుగు చేసుకుంటాడు. ఇక్కడ ఆ మనిషి దగ్గరకు వచ్చి మాట్లాడుతున్నటువంటి ఒక మాట మనం చూస్తున్నాం చూడండి 20వ వచనంలో. అయితే దేవుడు మధ్యలో సడన్ గా దేవుడు ఎంట్రీ ఇస్తున్నాడు. అతను చేస్తున్నటువంటి ఆలోచనకి ఇప్పుడు దేవుడు జవాబు ఇస్తున్నాడు. ఏమని అంటున్నాడు అంటే చూడండి, అయితే దేవుడు వెర్రివాడా, ఏమన్నాడండి అలా ఆలోచన చేసేవాడిని, వెర్రివాడా అని మాట్లాడుతున్నాడు. మాట్లాడుతూ ఆయన ఏమన్నాడు, ఈ రాత్రి నీ ప్రాణం అడుగుతున్నారు, నీవు సిద్ధపరిచినవి ఎవని వగునని అతనితో చెప్పాను. చూడండి, అన్ని సిద్ధపరచుకుని ఇక నేను ఎంజాయ్ చేయాలి, సుఖపడాలని తన ఆలోచన చేస్తే ఈ రోజే నీ ప్రాణం పోతే, చూడండి దేవుడు అడుగుతున్నటువంటి మాట, ఈ రోజే ప్రాణం పోతే వాటిని ఎవరు అనుభవిస్తారు, నువ్వు అనుభవించగలవా అన్న ప్రశ్న మనం ఇక్కడ చూస్తున్నాం. ఇదే విధంగా యాకోబు రాసినటువంటి పత్రికలో కూడా ఒక ఆలోచన తెలియపరుస్తున్నాడు. అది కూడా ఒక్కసారి ఆలోచన చేద్దాం. చూడండి, యాకోబు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 13వ వచనం మళ్ళీ మనం ఒకసారి చూద్దాం. ఇదే సేమ్ సందర్భాన్నే యేసుక్రీస్తు వారు మాట్లాడినట్టుగానే యాకోబు గారు మాట్లాడుతున్నారు. ఇక్కడ చూద్దాం చూడండి 4:13, 4వ అధ్యాయం 13వ వచనం. నేడైనను రేపైనను ఒకానొక పట్టణమునకు వెళ్ళి అక్కడ ఒక సంవత్సరం ఉండి వ్యాపారం చేసి లాభం సంపాదించం రండని చెప్పుకుని వారలారా. దేవుడు మళ్ళీ ఇక్కడ కొంతమందిని పిలుస్తున్నాడు. ఇందాక మనం చూసినట్లయితే ఒక ధనవంతుడు సమృద్ధిగా పంట పడితే దాన్ని దాచుకొని తినాలి, సుఖించాలి, త్రాగాలని చెప్పేసి ఎంజాయ్ చేద్దామని ఆలోచించుకునేటువంటి ఒక వ్యక్తిని చూసాం. ఇక్కడ ఏమంటున్నాడు అంటే మరికొంతమందిని గురించి ఇక్కడ మాట్లాడుతున్నాడు. వాళ్ళు ఎవరయ్యా అంటే నేడైనా రేపైనా ఒకానొక పట్టణానికి వెళ్ళాలనుకుంటున్నారంట వీళ్ళు. అంటే మనలాంటి ఒక పల్లెటూరు నుంచి అవ్వచ్చు, వాళ్ళు ఏంటంటే ఒక ఉద్యోగం వెతుక్కొని, ఒక పని ఏదైనా వెతుక్కొని ఈ రోజైనా రేపైనా ఆ సిటీకి వెళ్ళిపోవాలి. ఆ సిటీకి వెళ్ళిపోయిన తర్వాత ఏం చేయాలయా, అక్కడ ఒక సంవత్సరం ఉండాలి. ఎంతకాలం ఉండాలి? సంవత్సరం ఉండాలి. ఆ సంవత్సరం అంటే ఏం చేయాలి? ఎందుకు ఇంతకి సిటీకి వెళ్ళాలి సంవత్సరం అంటే అక్కడ వ్యాపారం చేయాలి. సో ఆ వ్యాపారం ఎందుకు చేయాలయ్యా అంటే లాభం సంపాదించాలి. అంటే చూడండి, ఈ యొక్క ఆలోచనలు మొత్తం కూడా దేని చుట్టూ ఉన్నాయంటే మంచిగా సంపాదించి సో కూడబెట్టుకొని ఎంజాయ్ చేయాలన్న ఆలోచనలు వీళ్ళవి కూడా అంతే కదండి. అందులో వీళ్ళు వేస్తున్నటువంటి ప్లాన్ మనం చూసినట్లయితే నేడైనా రేపైనా, ఈ రోజు రేపు, ఈ రోజు రేపో సిటీకి వెళ్దాం, సో ఒక పని చేద్దాం. ఏ పని చేద్దాం అంటే సంవత్సర కాలం వరకు అక్కడ వ్యాపారం చేసి లాభం సంపాదించుకుందాం. వీళ్ళు వేస్తున్న ప్లాన్ ఎప్పటిది అంటే ఎప్పటిది? సంవత్సరం తర్వాతది. ఒక సంవత్సరం అక్కడ ఉండాలి, సంవత్సరం ఆ యొక్క పని చేయాలి, చేసి సంపాదించుకుని దాన్ని బట్టి సుఖించాలి, ఆనందించాలి అన్నట్టుగా ఆలోచన చేస్తున్నటువంటి వారిగా వీళ్ళు ఉన్నారు. వాళ్ళందరినీ దేవుడు పిలుస్తూ ఏమంటున్నాడంటే ఇలా లాభం సంపాదించడం రండి అని చెప్పుకుంటున్నారు కదా మీరు, ఒక్కసారి ఇటు రండి. మీతోటి ఒక మాట చెప్పాలనుకుంటున్నా. ఈరోజు మన ఆలోచనలు కూడా ఎక్కడికెక్కడికో ఉంటాయి. సో ఇల్లు కట్టాలి, లేకపోతే కార్లు కొనాలి, బైకులు కొనాలి, అలా చూసుకోవాలి, పిల్లల్ని అక్కడ చదివించాలి, ఇక్కడ చదివించాలి, లేకపోతే వేరే దేశాలు వెళ్ళిపోవాలి, లేకపోతే ఇంకా గొప్పగా లేకపోతే బ్రతకాలి, నా ఊర్లో మొత్తం కూడా నా గురించి పొగడాలి, మా గురించి ఎలా మాట్లాడుకోవాలి, అలా మాట్లాడాలి, ఎన్నో ఆలోచనలు ఉంటాయి మనం ఇలా చేయాలి అని చెప్పేసి. సో ఇన్ని పొలాలు కొనాలనొచ్చు, లేకపోతే ఇన్ని సో పశువులు కొని వాటిని పెంచుకొని అలా ఒక వ్యాపారం చేయాలనుకోవచ్చు, ఎన్నో ఆలోచనలు. వాళ్ళందరినీ కూడా దేవుడు మాట్లాడుతూ అంటున్నాడు, వారందరినీ కూడా ఎలా లాభం సంపాదించమని మీరు ఎప్పటికో సంవత్సరాల తరబడి మీరు ఆలోచనలు చేస్తున్నారు కదా, ఒక్కసారి ఇటు రండి అని చెప్పి ఏమంటున్నాడు చూడండి 14లో. రేపేమి సంభవించునో మీకు తెలియదు, మీ జీవం ఏ పాటిది. చూడండి, రేపేమి సంభవించునో మీకు తెలియదు. ఎవరికి తెలుసండి? ఎవరికి కూడా ఈ లోకపరంగా మనుషుల్లో రేపేమి సంభవిస్తుందో అన్న సంగతి ఎవరికి కూడా తెలియదు. పిల్లలు మనం ఆలోచన చేస్తాం.
ఈరోజు మనుషులు ఎలాంటి ఒక ఆలోచన ధోరణికి వెళ్ళిపోతున్నారు అంటే, ఇదిగో ఆ యొక్క సంవత్సరాల తరబడి ఆలోచనలు చేస్తూ, సంవత్సరాల తరబడి వాళ్ళ యొక్క ప్లాన్లు గీసుకుంటూ, సో అలా మేము చేసేయాలి అన్నట్టుగా వెళ్ళిపోతున్నారు. కానీ దేవుణ్ణి మాత్రం అక్కడ పెట్టట్లేదు. జీవితాన్ని ఇచ్చినటువంటి వాడిని అక్కడ పెట్టట్లేదు. జీవాన్ని పోసినటువంటి వాడిని అక్కడ పెట్టట్లేదు. ఆలోచన చేయట్లేదు. అందుకే అంటున్నాడు దేవుడు, మీ జీవం ఏ పాటిది, మీరు కొంతసేపు కనబడి అంతలో మాయమైపోవు ఆవిరి వంటి వారే. ఎన్నో ఆలోచనలు చేస్తున్నారు, కానీ ఏ క్షణం మనం ఉంటామో, ఏ క్షణం వెళ్ళిపోతామో మనకు తెలుసా అని దేవుడు మాట్లాడుతున్నాడు. పిల్లరా, కరోనా కాలాన్ని మనం ఒక్కసారి ఆలోచన చేస్తే 2020, సో మార్చి నెల 20 నుంచి ప్రారంభమైంది. మీ అందరికి గుర్తుండే ఉంటుంది. సో ఆ యొక్క కరోనా టైంలో చాలా మంది ఎన్నో ఆలోచనలు చేశారు. సో ఎక్కడెక్కడికి వెళ్ళాలనుకోవచ్చు, లేకపోతే పెళ్ళిళ్ళు అయితేనేమి, ఇల్లు కట్టాలనుకోవడం అయితేనేమి, వ్యాపారాలు అయితేనేమి, అవి ప్రారంభించాలి, ఈ ప్రారంభించాలి, స్కూళ్ళు జాయిన్ అవ్వాలి, కాలేజీలు జాయిన్ అవ్వాలి, ఏవో పెద్ద పెద్ద ఆలోచనలు చేసుకుని ఉంటాయి. కానీ మీరు గమనిస్తే ఆ టైంలో ప్రతి ఒక్కరి ఆలోచన కూడా ఏమైందయ్యా అంటే, చూడండి, ఏ ఆలోచనలు లేవు. అందరు ఇంట్లో కూర్చొని బ్రతికితే చాలు. ఏమనుకున్నారండి? ఎవరి నుంచి ఆ వ్యాధి సంక్రమిస్తుందో, ఎవరి నుంచి మనకు వస్తుందో అన్న భయాందోళన పరిస్థితితో గుండెల్ని అలా చేతుల్లో పెట్టుకొని ఆ భయంగా బ్రతికినటువంటి వారిగా ప్రతి ఒక్కరు కనిపిస్తున్నారు. మనం బ్రతకలేదా? మీరు చెప్పండి. ఖచ్చితంగా ప్రతి ఒక్కరి ఆలోచన అనేది ఎక్కడికెక్కడికి, ఇంకా ఇల్లు కట్టాలని ఉందా, వెళ్ళిపోతుంటే ఏం కడతాడండి ఇల్లు. కార్లు కొనాలని ఉందా, వెళ్ళిపోతుంటే ఏం కార్లు కొంటాడండి. ఎవరు ఉంటున్నారు, ఎవరు వెళ్ళిపోతున్నారు, ఏం అర్థం కావట్లేదు. నిజంగా అండి, కరోనా అనేది ప్రపంచానికి దేవుడు నేర్పించాలనుకున్నటువంటి ఒక గొప్ప పాఠం అండి. ఎక్కడెక్కడో ఆలోచనలు చేస్తున్న ప్రతి మనిషికి నీ జీవితం అనేది ఎంతకాలమో నీకు అర్థం కావట్లేదు. సో కొంచెం కాలం మాత్రమే మనం ఈ లోకంలో ఉండడానికి వచ్చాం, కానీ శాశ్వతంగా ఉండాలన్న ఆలోచనలు చేసుకుంటూ బ్రతుకుతున్నాం. నిజంగా పిల్లరా, మనిషి జీవితం ఎలా మారిపోయిందంటే, బ్రతుకిచ్చినటువంటి దేవుణ్ణి మరచి బ్రతకడం నేర్చాడు మనిషి. మళ్ళీ చెప్తున్నాను ఈ మాట. బ్రతుకిచ్చినటువంటి దేవుణ్ణి మరచి బ్రతకడం నేర్చాడు. దేవుడు ఏ విధంగా బ్రతకాలని భూమి మీద కోరుకున్నాడో ఆ ఆలోచనలు మర్చిపోయాడు. సొంత ఆలోచనలు చేస్తున్నాడు. ఈ లోకపరంగా అన్నిటినీ సమకూర్చుకుని నా వెంట తీసుకుని పోవాలన్నట్టుగా ఆలోచన చేస్తున్నాడు. మీరందరూ కూడా ఆలోచన చేయండి. నేను అడుగుతున్నాను, చనిపోయిన మరుక్షణమే మీరు ఆలోచన చేస్తే దేన్నండి మనం తీసుకొని వెళ్ళగలుగుతాము? ఇప్పటి వరకు ఈ మన యొక్క జీవితాల్లో ఎంతో మందిని మనం చూసుంటాం. ఎవరైనా ఏమైనా తీసుకుని వెళ్ళగలుగుతున్నారా? వెళ్ళిపోతున్నప్పుడు చిల్లి గవ్వ కూడా తీసుకుని వెళ్ళలేదు. అది ఎవరికి కూడా సాధ్యపడినటువంటి విషయం. మనం ఆలోచన చేస్తే ఎప్పుడు వెళ్ళిపోతామన్న సంగతి కూడా మనకు తెలియదు. సో ప్రతి ఒక్కరిని కూడా మరణం పలకరించాల్సిందే. అది దేవుడు పెట్టినటువంటి నియమం. ఎందుకంటే పిల్లరా, దేవుడు శాశ్వతంగా మనల్ని ఈ లోకంలో ఉంచడానికి మనల్ని పంపించలేదు. అందుకే కీర్తనల గ్రంథంలో ఒక మాట మనం చూస్తాం. ఒకసారి చూడండి, కీర్తనల గ్రంథం 89వ అధ్యాయం చూడండి ఒకసారి. కీర్తన గ్రంథం 89వ అధ్యాయము 48వ వచనంలో ఒక మాట ఉంటుంది చూడండి. మరణమును చూడక బ్రతుకు నరుడెవడు. చూడండి, మరణమును చూడక బ్రతుకు నరుడెవడు. ప్రతి ఒక్కరూ కూడా మరణాన్ని రుచి చూడాల్సిందే. ఎందుకంటే దేవుడు పెట్టిన నియమం. ఎందుకంటే దేవుడు ఆలోచన చేసింది ఏంటంటే 90వ అధ్యాయము, అక్కడే చూడండి, 90వ అధ్యాయం 3వ వచనం చూడండి ఏమంటున్నాడు. నీవు మనుష్యులను మంటికి మార్చుచున్నావు, నరులారా తిరిగి రండని నీవు సెలవిచ్చుచున్నావు. చాలండి, నీవు మనుష్యులను మంటికి మార్చుతున్నావు. మళ్ళీ మట్టిలోనికి పంపించేది ఎవరై అంటే దేవుడే. ఇక్కడ దేవుడు ఏమని మాట్లాడుతున్నాడు? ఎందుకు మళ్ళీ మట్టిలోనికి పంపిస్తున్నాడంటే, దేవుడు మనతో తెలియపరుస్తున్నటువంటి విషయం ఏంటంటే, నరులారా తిరిగి రండని నీవు సెలవిచ్చుచున్నావు. మనల్ని దేవుడు కోరుకుంది ఏంటంటే, ఈ లోకం అనేది శాశ్వతం, ఇక్కడే బ్రతికేయాలి, ఇక్కడే మొత్తం సంపాదించుకుని కూర్చుకొని ఇలా ఉండాలి అన్నది దేవుని యొక్క ఆలోచన కాదు. దేవుడు చాలా క్లారిటీగా తెలియపరుస్తున్నాడు, తిరిగి రావాలి, మళ్ళీ మనం వెళ్ళాలి. మనం అందరం ఏం చేస్తున్నామంటే ఇక్కడ వరకు మాత్రమే ఆలోచన చేస్తున్నాం, ఇక్కడే ఉండిపోవాలన్నట్టుగా ఆలోచన చేస్తున్నాం. నిజంగా దేవుణ్ణి ప్రక్కన పెట్టినటువంటి వారిగా మనుషులు కనిపిస్తున్నారు. దేవుని ఆలోచనలు తీసేస్తున్నారు. దేవుడు మన జీవితాల నుంచి ఏం కోరుకొని అసలు ఈ లోకంలోనికి పంపించాడో ఆలోచనలే మర్చిపోయాడండి. ప్రస్తుత సమాజంని మనం చూసినట్లయితే ఎంత ఘోరంగా చెడిపోతుందంటే, భయంకరమైనటువంటి పరిస్థితులు మనం బయట చూస్తున్నాం. నిజంగా ఎలా ఉందంటేనండి పరిస్థితులు,
ఒక ఎక్కడ కూడా ఇప్పుడు ఒక ఆడపిల్లల విషయంలో కూడా ఎక్కడ కూడా ఒక సేఫ్టీ అనేది లేకుండా పోయింది, ఒక సెక్యూరిటీ అనేది లేకుండా పోయింది. మనం గమనిస్తే ఇప్పుడు ఎక్కడ ఒక ఒంటరిగా అమ్మాయి నడవాలన్నా పరిస్థితులు, ఒక అల్లరి మోక యవనస్తులు ఎలాంటి ఒక డ్రెస్ సెన్స్ అయితేనేమి, ఎలాంటి ఒక స్టైల్ అయితేనేమి వాళ్ళు చేస్తున్నారు, తల్లిదండ్రుల మాటలు వినకుండా ఎక్కడ పడితే అక్కడ అమ్మాయిల విషయంలో చూడండి మానబంధాలు చూస్తున్నాం. ఎంతగా అంటే నిజంగా ఇక గ్యాంగ్ రేపులో మనం వింటున్నాం చాలా దారుణంగా. సో ఇవెందుకు చోటు చేసుకుంటున్నాయి మీరు చూడండి. ఇదే కాదు కానీ ఒక స్కూళ్ళల్లో సేఫ్టీ లేదు పిల్లలకి. రీసెంట్గా నిన్న చూశాను, ఒక ఉపాధ్యాయుడు 5వ తరగతి జరుగుతున్నటువంటి ఆడపిల్లని బ్లాక్మెయిల్ చేసి తను లొంగ తీసుకోవడానికి ప్రయత్నించాడు. చూడండి, నీకు మార్కులు వేస్తాను, లేకపోతే అవి చెప్పి ఇవి చెప్పి అవి తీసిస్తాను ఇవి తీసిస్తానని చెప్పేసి లొంగ తీసుకోవడానికి ప్రయత్నించి ఆ అమ్మాయిని రేప్ చేశాడు. అది తర్వాత తెలిసి వచ్చింది. చాలా ఈ విషయాన్ని మనం ఒకసారి ఆలోచన చేస్తే ఎందుకు నేను చెప్తున్నానంటే, ఇప్పుడు ఆ యొక్క ఎవరైతే టీచర్ ఉన్నాడో అతను ఆ పిల్లలకి పాఠాలు చెప్పాల్సినటువంటి వ్యక్తి, ఒక మంచి మార్గంలో పెట్టాల్సినటువంటి వ్యక్తి. కానీ అతనే ఏం చేస్తున్నాడా అంటే భయంకరంగా అటువంటి తప్పును చేయడానికి ఒక చిన్న పిల్లండి అసలుకి 5వ తరగతి అంటే మనం ఆలోచన చేస్తే. అలాగే ఒక డాక్టర్స్ మీరు ఆలోచన చేయండి, వస్తున్నటువంటి వారికి ఈ మధ్య న్యూస్ ఛానల్స్లో ఎక్కువ ఇవే. వారు కోరికలు తీర్చుకునే విధంగా స్త్రీలను లోపలికి పిలిచి అక్కడ ట్రీట్మెంట్ ఏదో ఇస్తున్నట్టుగా ఒక తప్పుడు చర్యలకు పాల్పడుతున్నారు. వీడియోలు తీయడం, ఏదేదో చేయడం, బ్లాక్మెయిల్. ఎక్కడ చూసినా ఎంత భయంకరంగా ఉంటుందంటే ఒకరిని ఎక్కడికైనా బయటికి పంపించాలన్నా చాలా భయంకరమైన పరిస్థితులు నేటి సమాజంలో కనిపిస్తున్నాయి. రీసెంట్గా జరిగింది ఇది, నల్గొండ ఆ ప్రాంతంలో జరిగింది డాక్టర్ విషయంలో. సో ఇలా ఇంకా ఇంతకంటే ఘోరం ఏంటి అంటే నిజంగా ఈస్ట్ గోదావరి జిల్లాలో జరిగింది ఇది. ఒక తండ్రి 19 ఏళ్ల తన కుమార్తెను చేర్చాడండి ఇంట్లో. ఇంత ఘోరం అంటే నిజంగా ఒక తండ్రి దగ్గర కూడా సేఫ్టీ లేనటువంటి పరిస్థితి. ఎందుకు ఇంత దారుణమైనటువంటి ఆలోచనలోనికి మనిషి వెళ్ళిపోతున్నాడు? ఎందుకు ఇంత క్రూరత్వానికి, ఇంత మృగ లక్షణాలలోనికి మనిషి వెళ్ళిపోతున్నాడు అన్నది మనం ఒకసారి ఆలోచన చేస్తే నిజంగా ఏ తల్లిదండ్రి కూడా వాళ్ళు అలా వెళ్తారు, వాళ్ళు అంత ఆలోచన చేస్తారు. ఇప్పుడు చూడండి, ఆ టీచర్ విషయంలో వాళ్ళ తల్లిదండ్రులు అనుకుని ఉంటారా నా కొడుకు అలా చేస్తాడు అని? ఆ డాక్టర్ విషయంలో వాళ్ళ తల్లిదండ్రులు అనుకుని ఉంటారా అలా చేస్తాడని? అనుకుని ఉండరు. మరి ఎందుకు అంత దారుణమైనటువంటి స్థితిలోకి వాళ్ళు వెళ్తున్నారంటే ఒకటేనండి, బ్రతుకు గురించి వాళ్ళకి అర్థం కావట్లేదు, వాళ్ళ జీవిత పరమార్థం గురించి ఏం ఆలోచన చేయట్లేదు. వాళ్ళు ఉన్న 4 రోజులు వాళ్ళు ఆలోచన చేస్తుంది ఏంటి అంటే ఎంజాయ్ చేయాలి, సుఖపడాలి, మన ఇష్టం, ఎలాగైనా బ్రతకని, ఇదిగో ఈ కొంచెం కాలం ఎంజాయ్ చేస్తే చాలు. రీసెంట్గా నేను ఆ యొక్క హైదరాబాద్ ప్రాంతంలో నేను వెళ్తున్నప్పుడు, బైక్ మీద వెళ్తున్నప్పుడు ఒక కారు వెనక రాసి ఉంచారనమాట ఆ మాట, జీవితం అనేది చాలా చిన్నది, నీకు ఇష్టమైనట్లుగా నువ్వు జీవించు అని చెప్పేసి అలా రాశారనమాట ఒక కోట్. అంటే చాలా చిన్నది, నీ ఇష్టం వచ్చినట్టుగా నువ్వు ఇప్పుడే సుఖపడు అన్నట్టుగా ఆ యొక్క డైలాగ్ రాసి ఇంకా ప్రచారం చేస్తున్నారు దాన్ని. ఎంతో మందికి అంటే తెలిసే విధంగా, ఎంతో మంది చదివిన వాళ్ళు దానికి ఇన్ఫ్లుయెన్స్ అయ్యే విధంగా చూడండి. అంటే మనిషి ఎలా అలవాటు పడిపోయాడంటే ఉన్న 4 రోజులు ఎంజాయ్ చేయాలి, సుఖపడాలి, తర్వాత జీవితం, తర్వాత సంగతి అన్నట్టుగా ఆలోచన చేస్తున్నారు. ప్రతి ఒక్కరి ఆలోచనలు ఇలా మారిపోయాయి. దేవుడు చెప్తున్నటువంటి ఆలోచనలకి చోటు ఇవ్వట్లేదు. పిల్లరా, ఇప్పుడు నేను తెలియపరచాలనుకుంటున్నటువంటి విషయం ఏంటంటే, ఈ యొక్క మరణం విషయంలో ప్రతి మనిషి ఆలోచన చేస్తుంది ఏంటి అంటే, ఆ తర్వాత చూసుకోవచ్చులే, తర్వాత ఏది జరిగితే ఏముందులే, ఈ కొంచెం కాలం మన ఇష్టం వచ్చినట్టు బ్రతికితే చాలే అన్న ఒక తప్పుడు ఆలోచనలతోటి మనిషి బ్రతికేస్తున్నాడు. కానీ నిజంగా మరణం గురించి దేవుడు తెలియపరిచినటువంటి విషయాన్ని మాత్రం మనిషి ఆలోచన చేయలేకపోతున్నాడు. దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నటువంటి మాటలోనే మనకు తెలియపరుస్తున్నాడు, నరులారా తిరిగి రండని అంటున్నాడు. అంటే అర్థము మరణం అనేది మరొక లోకానికి ద్వారముగా, సో మరొక దేశంలోనికి అనగానే సో దేవుడు మనకి ఇవ్వబోతున్నటువంటి ఆ యొక్క నిత్య జీవంలోనికి ద్వారముగా అది కనబడుతుంది. దేవుడు తెలియపరుస్తున్నాడు. మనిషి ఎంతవరకు ఆలోచన చేస్తున్నాడంటే శరీరం వరకు మాత్రమే. ఈ యొక్క శరీరమును సుఖపెట్టాలి, ఈ శరీరమును ఎలాగైనా సరే అది కోరుకున్నట్టుగా చూడండి మంచిగా సుఖపడాలి అన్నట్టుగా దాని గురించి ఆలోచన చేయడానికి ప్రయత్నిస్తున్నాడు తప్ప అన్ని ఆలోచనలు సో ఒక ఆత్మ గురించి మాత్రం, వెళ్ళిపోబోతున్నటువంటి దాని గురించి మాత్రం ఆలోచన చేయట్లేదు. ఇప్పుడు మన విషయంలో కూడా ఆలోచన చేస్తే మనం అనుకుంటున్నటువంటిది ఈ యొక్క శరీరమే మనం అన్నట్టుగా, ఈ శరీరమును సుఖపెడితే చాలు, ఈ శరీరంలో సో ఏదైతే అది ఆశిస్తుందో, ఏదైతే కోరుకుంటుందో దాని పరంగా వెళ్ళాలన్నట్టుగానే మన ఆలోచనలు కూడా ఉండొచ్చు.
నిజంగా దేవుడు ఆయన భూమి మీదకి వచ్చి యేసుక్రీస్తు వారు మాట్లాడుతున్నటువంటి మాట ఒకసారి మనం గమనిస్తే ఒక మాట చూద్దాం. చూడండి, ఆయన అంటున్నటువంటి మాట యోహాను సువార్త 6వ అధ్యాయం ఒకసారి ఓపెన్ చేయండి. త్వరగా ముగించేసుకుందాం, కొన్ని విషయాలే మాట్లాడతాను, సమయం లేదు కనుక. యోహాను సువార్త 6వ అధ్యాయము 63వ వచనంలో యేసుక్రీస్తు వారు మాట్లాడుతూ ఆయన తెలియపరుస్తున్నటువంటి విషయం చూడండి. ఇక్కడ ఆత్మయే జీవింపజేయుచున్నది, శరీరము కేవలం నిష్ప్రయోజనము. చూడండి, ప్రపంచానికి చాటి చెప్పినటువంటి విషయం ఇది. యేసుక్రీస్తు వారు తన బోధలో ప్రధానంగా తెలియపరిచినటువంటి విషయం ఏమంటున్నాడంటే, మీరందరూ కూడా కనబడుతున్నటువంటి ఈ ఆకారం దగ్గరే ఆగిపోతున్నారు. కనబడినటువంటి ఆ యొక్క శక్తి మిమ్మల్ని నడిపిస్తున్నటువంటి దాన్ని మీరు మర్చిపోతున్నారు. మిమ్మల్ని జీవింప చేసేది ఆత్మ, మీ శరీరం కదిలేలా చేసేది ఆత్మ. అసలుకి ఆ ఆత్మ లేకపోతే ఈ శరీరంలో ఏ కదలిక, ఏ మాట, ఏ పని చేయడం ఉండదు. మీరు గమనించండి, మరణించినటువంటి వ్యక్తుల విషయంలో అప్పటి వరకు మరి తిరగడం, అప్పటి వరకు మాట్లాడడం, అప్పటి వరకు అన్ని పనులు చేసుకోవడం అన్ని చేస్తారు. సడన్గా ఏదైనా హార్ట్ అటాక్ వచ్చి లేకపోతే ఇంకోటి జరిగో కుప్ప కూలిన తర్వాత మీరు గమనించండి, అక్కడ వారిని మళ్ళీ మాట్లాడమంటే మాట్లాడగలరా? వాళ్ళు ఏదైనా పని చేయమంటే చేయగలరా? ఇక ఏమి వాళ్ళ నుంచి ఎటువంటి కదలికలు ఉండవు మనం ఆలోచన చేస్తే. అప్పటి వరకు నడిచాడు కదా, అప్పటి వరకు మాట్లాడాడు కదా, అప్పటి వరకు అన్ని పనులు చేశాడు కదా, సడన్గా ఏమైంది తనలో? ఏం జరిగింది? ఎందుకు ఆ శరీరం ఆ విధంగా కుప్ప కూలిపోయింది అన్న విషయం మనం ఆలోచన చేస్తే మనకు అర్థం కావాలి. ఏం చెప్తున్నాడయ్యా అంటే, ఆత్మయే జీవింపజేస్తుంది. శరీరంలో నుంచి ఆత్మ వెళ్ళిపోయింది. ఏం జరిగిందండి? శరీరంలో నుంచి ఆత్మ వెళ్ళిపోయింది. ఇక ఈ శరీరం అనేది పనికి రానిదిగా మారిపోతుంది. అందుకే అంటున్నాడు చూడండి, శరీరం కేవలం నిష్ప్రయోజనం, కేవలం నిష్ప్రయోజనం. అది ఇక పనికి రాదు. అందుకే ఏం చేస్తారో తెలుసా, 1 లేదా 2 రోజులు మాత్రమే దాన్ని, ఏదో ఎవరో దూర ప్రాంతాల నుంచి ఎవరైనా రావాలనుకుంటే ఇంకో 2వ రోజు అంతే. తర్వాత దాన్ని ఏం చేస్తారయ్యా అంటే తీసుకుని వెళ్ళిపోతారు శ్మశానానికి, పాతి పెట్టడమో కాల్చివేయడమో అలా చేస్తారు. సో మనం ఆలోచన చేస్తే దాన్ని ఉంచుకోవడానికి ఎవరు ఇష్టపడరు. ఎంత ప్రేమ ఉన్నా సరే, నేను చెప్తున్నాను, చాలా ప్రేమతోటి తీసుకెళ్ళొద్దు అని ఎంత అరిచినా సరే, సరే నువ్వు అరుస్తున్నావు కదా అని చెప్పేసి మనం ఉంచేసామనుకోండి, బాడీ మేము తీసుకెళ్ళంలేమో ఉంచుకో, లేకపోతే తీసుకెళ్ళంలేయా ఉంచుకో అని చెప్పామనుకో, ఏం చేస్తారండి వాళ్ళు? ఇప్పుడు ఇంకొకసారి ఎడుగుతారు, ఏమని? అయ్యా తీసుకెళ్ళండి అయ్యా, కంపు వస్తుంది అని చెప్పేసి. ఎందుకు? ఒక 2 రోజులు ఉంటే మారిపోతుంది ఆ బాడీ అనేది మొత్తం కూడా. సో ఏమైపోతుంది అంటే ఒక స్మెల్ వచ్చే విధంగా మారిపోయి పాయిజన్గా మారిపోతుంది. సో మనం చూస్తే అందుకే ఇక్కడ అంటున్నాడు యేసుక్రీస్తు వారు తన బోధలో తెలియబరుస్తున్నటువంటి విషయం, ఆత్మయే జీవింపజేయుచున్నది, శరీరం కేవలం నిష్ప్రయోజనం. ఇది ఈ శరీరం అనేది నిష్ప్రయోజనమైనటువంటి, పనికిరానటువంటిది, ఇది శ్మశానంలోనికి వెళ్ళిపోయేటువంటిది. కానీ దేవుడు చెప్తున్నటువంటి మాట చూస్తే చూడండి, ప్రసంగి గ్రంథము ఒక్కసారి, ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయము, ప్రసంగి గ్రంథము 12వ అధ్యాయము 7వ వచనాన్ని ఒకసారి మనం గమనిస్తే, 12:7 చూడండి, 12వ అధ్యాయం 7వ వచనం, మన్నైనది వెనుకటి వలనే మరలా భూమికి చేరును, ఆత్మ దాని దయచేసిన దేవుని యొద్దకు మరలా పోవును. చూడండి, మన్నైనది మట్టి నుండి వచ్చినటువంటి యొక్క దేహం అనేది మళ్ళీ ఎక్కడికి వెళ్ళిపోద్దట? మళ్ళీ మట్టిలోనికి వెళ్ళిపోతుంది. కానీ ఆత్మ దాన్ని దయచేసిన దేవుని యొద్దకు పోవును అని సెలవిస్తున్నాడు, ఇక్కడ తెలియపరుస్తున్నాడు. సో మనందరం అనుకుంటున్నాం, చనిపోయిన తర్వాత ఏదో ఈ ఆత్మ ఈ లోకంలో కలిసిపోతుందనో, లేకపోతే ఇంకోటి జరుగుతుందోనని. కానీ ఈ ఆత్మ ఈ శరీరాన్ని విడిచిన మరుక్షణమే ఇదిగో దేవుని దగ్గరికి మరలా పోవును అన్న విషయం ఇక్కడ తెలియపరుస్తున్నాడు. పిల్లరా, మనం ఆలోచన చేస్తే శరీరం గురించే మనం ఆలోచన చేస్తూ, శరీర కోరికలు నెరవేర్చుకోవాలంటగానే మనం వెళ్తూ, దీని వరకే, ఈ లోకం వరకే మనం పరిమితమైపోయి ఆలోచన చేస్తున్నాం. కానీ ఇదిగో ఇప్పుడు మనం చూసాం, ఒక ధనవంతుడు శరీరాన్ని సుఖపెట్టాలి అన్నట్టుగా సుఖించుము, తినుము, త్రాగుము, సంతోషించుమని మాట్లాడాడు. మరొక యాకోబు భక్తుడు మాట్లాడుతూ ఆయన ఏమన్నాడు, నేడైనను రేపైనను ఒకానొక పట్టణంకి వెళ్ళిపోయి సంవత్సరం ఉండి అక్కడ వ్యాపారం చేసి లాభం సంపాదించుకుందామని చెప్పేసి కొంతమంది ఆలోచన చేస్తున్నారు అన్నట్టుగా చెప్తున్నాడు. అయితే ఇక్కడ దేవుడు మాట్లాడుతున్నటువంటి ఒకే ఒక విషయం మనం ఆలోచన చేస్తే, ఈ లోకం వరకే ఆలోచన చేయడం అనేది అది వెర్రితనముగా దేవుడు మాట్లాడుతున్నాడు. ఎందుకంటే శరీరం అనేది ఇదిగో ఈ యొక్క శ్మశానంలోకి వెళ్ళిపోయేది, దాని గురించి నువ్వు ఆలోచన చేస్తున్నావు. కానీ నిన్ను మరలా అంటే దేవుని దగ్గర లెక్కప్ప చెప్పుకునే విధంగా నువ్వు వెళ్ళాలి. సో నీ యొక్క ఆత్మ మరలా దేవుని దగ్గరికి వెళ్తుందన్న విషయాన్ని మాత్రం మర్చిపోతున్నాడు మనిషి. ఏమంటే దేవుడు నిజంగా మనకి ఎన్ని ఇచ్చాడు,
ఇంత గొప్ప సృష్టిని మనం ఒకసారి ఆలోచన చేస్తే చుట్టూ ఉన్నటువంటి ప్రకృతి మొత్తాన్ని కూడా మనకు అర్థమవుతుంది. ఇంతగా దేవుడు ఆలోచన చేశాడు, మనల్ని ప్రేమించాడు అంటే చూడండి, ఈ యొక్క శరీర నిర్మాణాన్ని ఇంత గొప్పగా నిర్మించాడు. సో దీనికి కావాల్సినటువంటి మరి ఆహార పదార్థములన్నింటినీ కూడా భూమి పండించే విధంగా రకరకాల పండ్లని, రకరకాల కూరగాయలు, ఎన్నో రకాలను దేవుడు మనకి ఇచ్చి ఉన్నాడు మనం ఆలోచన చేస్తే. సో ఒక రకాన్ని మనకేమి ఇవ్వలేదు. చూడండి, ఒక వంకాయ మాత్రమే దేవుడు ఇచ్చాడు అనుకుందాం, ఒకవేళ ఆలోచన చేద్దాం. రోజు వంకాయ తింటారండి? చేస్తే ఏమన్నా ఉందా? ఇంకా లేదు. ఇంకా రకాలు కావాలి మనకి. రోజు నీకు వంకాయ తప్ప ఏం దొరకలేదు అంటే దేవుడు ఇవ్వకుంటే ఏంది, ఎక్కడి నుంచి తీసుకొని వచ్చి పెడతారు వీళ్ళు? సో దేవుడు మన రోటి రుచిని ఆలోచన చేసి అన్ని రకాలను మనకి ఇచ్చి ఉన్నాడు. అందుకే రకరకాలు మనం తినగలుగుతున్నాం ఇంతగా. అది కూడా దేవుడు సమృద్ధిగా వాటన్నిటినీ కూడా యొక్క భూమి మొలిపించే విధంగా, భూమి ఇచ్చే విధంగా పెట్టాడు గనక, భూమి కూడా పండించకుండా ఆగిపోయే విధంగా ఉందనుకోండి, మనిషి జీవితాన్ని ఒకసారి ఆలోచన చేయండి. మనం ఏ విధంగా తింటాం, అసలు ఏంటి పరిస్థితి? ఇది చాలా దేశాలలో ఇప్పుడు చాలా కరువు ఉంది. అక్కడ పంటలు పండక ఎలా ఉంటారో తెలుసు. కొన్ని దేశాల్లో, ఆఫ్రికా అటువైపు నైజీరియా ప్రాంతాలు చూస్తే చాలా బక్కగా అసలుకి ఎముకలు మాత్రమే కనిపిస్తూ ఉంటాయి, సరైన ఆహార పదార్థాలు లేక. దేవుడు సమృద్ధిగా మనకి ఇచ్చి ఉన్నాడు మనం ఆలోచన చేస్తే. సో ఇన్నిటినీ దేవుడు ఇచ్చి ఈ భూమి మీదకి పంపించి మన నుంచి ఆయన ఆలోచన చేస్తుంది ఏంటి అంటే, ప్రతి మనిషి నుంచి కూడా ఆయన కోరుకుంటుంది ఏంటి అంటే, ఆత్మగా ఉన్నటువంటి మనము మళ్ళా దేవుని దగ్గరికి వెళ్తాం గనక మన గురించి ఆయన తెలియపరుస్తున్నటువంటి విషయం ఏంటంటే, ఈ కొంచెము కాలము మీరు ఎలా బ్రతకాలి అంటే నీతిగా, న్యాయముగా బ్రతకండి. అది దేవుడు మన నుంచి ఆశపడుతున్నటువంటి విషయం. అందుకే ఒకసారి మీకా గ్రంథం మనం చూస్తే చూడండి, మీకా గ్రంథంలో ఒక మాట ఉంటుంది మనకి, 66 పేజ్ నెంబర్ చూడండి. మీకా గ్రంథము 6వ అధ్యాయము 8వ వచనాన్ని మనం ఒకసారి చూస్తే, 6వ అధ్యాయం 8వ వచనంలో అంటున్నాడు చూడండి, మనుష్యుడా 766 అండి పేజ్ నెంబర్. చూడండి, మనుష్యుడా ఏది ఉత్తమమో అది నీకు తెలియజేయబడి ఉన్నది. న్యాయముగా నడుచుకొనుటయు, కనికరమును ప్రేమించుటయు, దీన మనసు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించుటయు ఇంతే కదా యెహోవా నిన్ను అడుగుతున్నాడు. దేవుడు మనల్ని ఏమడుగుతున్నాడట చూడండి, ఏమంటున్నాడు? న్యాయముగా నడుచుకుంటయు, కనికరమును ప్రేమించుటయు, దీన మనసు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించుటయు. ఒక న్యాయంగా జీవించాలని దేవుడు కోరుకుంటున్నాడు. దేవుడి మాటలు ఈరోజు సమాజానికి వెక్కసమైపోయాయి. దేవుడి మాటలు అసలుకి ఆలోచన చేసేవారుగానే ఉండట్లేదు. నేను అడుగుతున్నాను, ఆ విధంగా ఎందుకు మన ఆలోచనలు మారిపోతున్నాయంటే, చూడండి, నిజంగా ఒక అన్యాయస్తుడికి మంచి మాటలు అసలు ఎక్కువ, అంతే కదా. సో ఒక తప్పు చేసేవాడికి, ఒక దొంగ దగ్గరికి వెళ్ళి వాడు దొంగతనాలు చేస్తుంటే, నువ్వు చెయ్యొద్దయ్యా, నువ్వు మంచి బ్రతకాలి అంటే ఏమంటాడు? భలే చెప్పావులే అంటాడు. సో మన మాట అసలు పట్టించుకోడు. సో దేవుని యొక్క మాటలు ఎవరికి ఎక్కవంటే గుర్తుపెట్టుకోండి, ఒక అన్యాయస్తుడికి మాత్రమే ఎక్కవు. అర్థం కావు, ఎందుకంటే తను అన్యాయంతో తన హృదయాన్ని నింపుకొని ఉన్నాడు గనక, లోక సంబంధమైన ఆలోచనలతో తను ఉన్నాడు గనక. అదే నిజంగా దేవుని యొక్క ఆలోచనకి అతను చోటిచ్చే విధంగా ఒక న్యాయంగా నేను జీవించాలి, మంచిగా బ్రతకాలి ఈ లోకంలో అన్నోడికి నిజంగా దేవుని యొక్క మాటలు ఎంతో ఇష్టంగా ఉంటాయండి. ఎందుకంటే ఇది దారి చూపెడుతుంది గనక, దేవుని మాటలు దారి చూపిస్తాయి గనక. సో ఆ న్యాయంగా నడుచుకోవడం, కనికరం ప్రేమించడం, దీన మనసు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించడం, దేవుని దగ్గర ఆ విధంగా మనం నడుచుకోవాలని దేవుడు మన నుంచి కోరుకుంటున్నటువంటిది. కానీ ఈరోజు సమాజం ఎలా మారిపోయిందంటే, ఈ ఆలోచనలు మొత్తాన్ని ప్రక్కన పెట్టేసిందండి. ఇష్టానుసారంగా బ్రతకడం. ఇక్కడ వరకు బాగా ఆలోచిస్తారు, తల్లిదండ్రులకు మంచిగా ఇవ్వాలి, సో తల్లిదండ్రులు గణపరచాలి, మా తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలి, లేకపోతే నేను మంచి పేరు తెచ్చుకోవాలి. అన్ని మనుషులు తన వరకు మాత్రమే సొంత ఆలోచనలు బాగా చేస్తారు. కానీ నిజంగా బ్రతుకిచ్చినటువంటి దేవుని గురించి మాత్రం ఆలోచన చేయడానికి ముందుకు వెళ్ళరు. అందుకే మలాకీ గ్రంథంలో మనం చూస్తే, పక్కనే దగ్గరలో చూడండి, చివరి పుస్తకం మలాకీ గ్రంథము 6వ వచనంలో దేవుడు మాట్లాడుతున్నటువంటి మాటలు చూడండి. 1వ అధ్యాయం 6వ వచనం చూడండి, 1:6. చూడండి, కుమారుడు తన తండ్రిని గణపరచును కదా, దాసుడు తన యజమానుని గణపరచును కదా అని చెప్పేసి మాట్లాడుతూ చూడండి. ఇది మీకు బాగుంది కదా, కరెక్టే అనిపిస్తుంది కదా. ఒక కుమారుడు తన తండ్రిని గణపరచడం లోకమంతా కూడా అంగీకరించే విషయం, అంతేనా? కుమారుడు కూడా తండ్రిని పక్కన పెట్టాడు, తండ్రిని పట్టించుకోవట్లేదు, అలా ఉంటున్నాడంటే ఖచ్చితంగా పెద్దలు లేకపోతే ఎవరైనా సరే ఏం చెప్తారు? రే, మీ నాన్న మాట వినాలి, మీ నాన్న మాటకు లోబడాలి అని చెప్పేసి ఖచ్చితంగా చెప్తారా చెప్పరా? ఖచ్చితంగా చెప్తారు. ఇది మీకు న్యాయంగా అనిపిస్తుంది కదా. అలాగనే దాసుడు తన యజమానుని గణపరచును కదా, అంతే. దాసుడు కూడా తన యజమానునికి లోబడి తనను గణపరచడానికి ప్రయత్నిస్తాడు, మంచిగా పని చేసి చూపెడతాడు.
అంతే కదా, ఇవన్నీ మీకు కరెక్ట్ అనిపిస్తున్నాయి కదా. మరి ఈ యొక్క విషయంలో ఏమంటున్నాడు చూడండి, నా నామమును నిర్లక్ష్య పెట్టు యాజకులారా, నేను తండ్రినైతే నాకు రావాల్సిన ఘనత ఏమాయను. నిజంగా దేవుడు నిజంగా మనందరికీ సృష్టికర్తగా, ఈ యొక్క మనకు జీవితాన్ని అనుగ్రహించినటువంటి వాడిగా, ఒక జీవమును పోసి మనల్ని నడిపిస్తున్నటువంటి వాడిగా చూడండి, ఆయన అంతగా ఉండి ఆయన మన నుంచి కోరుకుంటుంది న్యాయంగా బ్రతకమని. అది న్యాయంగా బ్రతకడం కూడా బ్రతకలేనటువంటి పరిస్థితుల్లో మనం ఉంటున్నాం. దాన్ని తెలుసుకోవాలన్న ఆలోచనలు కూడా రావట్లేదు. దేవుని గురించి ఆలోచనలే మనిషి తీసేస్తున్నాడు. నిజంగా పిల్లారా, ఎంత సొంత ఆలోచనలు అంటే ఎంతగా అంటే నిజంగా మనిషి ఒక దేవుణ్ణి తయారు చేసి దానిని దేవుడు అని చెప్పేసి పూజించే పరిస్థితుల్లో కూడా మనిషి వెళ్ళిపోతున్నాడు. చూడండి, ఎక్కడైనా మీరు గమనించండి, ఒకటే మాట నేను చెప్తున్నాను, దయచేసి ఆలోచన చేయండి. మనిషిని చేసిన వాడు దేవుడు అవుతాడు, మనిషి ఎప్పుడు కూడా దేవుని చేయలేడు. సో ప్రతిదానిని మనం తీసుకుని వచ్చి దేవుడు అనడానికి అవకాశం లేదు. మనం చేసుకొని మనకి జీవితాన్ని ఇచ్చి మన గురించి తెలియపరిచినటువంటి వాడు ఆయన దేవుడు అవుతాడన్న విషయం మనం ఆలోచన చేయాలి. ఇక్కడ దేవుడు అదే అడుగుతున్నాడు, మరి నేను తండ్రిని అయితే నాకు రావాల్సినటువంటి ఘనత ఏమైనంటే, నా కొరకు ఎవరు బ్రతకడానికి ఇష్టపడుతున్నారు, నన్ను మహింపరిచే విధంగా, అయ్యో ఇంతగా గొప్పగా నాకు బ్రతుకునిచ్చి దేవుడు నడిపిస్తున్నాడు కదా, ఏ క్షణం వెళ్ళిపోతానో నాకు తెలియదు, అలాంటిది నాకు ఇంకా అవకాశములు ఇస్తూ, నాకు ఇంకా మరి జీవమును పోస్తూ, ఇంకా నాకు ఆయుష్కాలమును పెంచుతూ నడిపిస్తున్నాడు కదా. చూడండి, ఇప్పటి వరకు ఎన్నో ప్రయాణాలు చేసి ఉంటాం. చూడండి, ఎన్నోసార్లు ఆటో బోల్తా పడింది, బస్సులు బోల్తా పడ్డాయి, లేకపోతే బైకు అలా పోయింది ఇలా పోయింది, చాలా వింటుంటాం ప్రతిరోజు పేపర్లో. నిజంగా మన ఆటోనో లేకపోతే మన బైకో మనదేదో అలాంటి పరిస్థితుల్లోకి వెళ్ళుంటే ఈ క్షణం మనం మాట్లాడుకోవడానికి ఉండేవాళ్ళమా? ఒక్కసారి ఆలోచన చేయండి. దేవుడు మనల్ని అంతగా కాపాడుకుంటూ వస్తున్నాడు. ఆ విషయాలు మనకు అర్థం కావు, వెనక జరిగేటువంటి విషయాలు ఏవి కూడా అర్థం కావు మనకు. సో దేవుడు మనల్ని అంతగా కాపాడుకుంటూ వస్తుంది, అంతగా మన కోసం ఎదురు చూస్తుంది. దేనికోసం అంటే మన జీవితాల్లో దేవుణ్ణి కలిగి ఉండి న్యాయంగా మనం బ్రతకాలని, నీతిగా దేవుని ఎదుట మనం ఉండాలని చెప్పేసి. వాటిని మనిషి ఇష్టపడట్లేదు. అసలు ఆ నీతి న్యాయం, మంచిగా బ్రతకాలి, సో యథార్థంగా నీతిగా బ్రతకాలన్న ఆలోచనే మనిషికి ఇష్టంగా ఉండట్లేదండి. సుఖపడాలన్న ఆలోచనలు, ఎంజాయ్ చేయాలన్న ఆలోచనలు. అందుకే ఇప్పుడు పిల్లలు ఎంత దారుణంగా తయారయ్యారంటే, ఎక్కడ ఏ కుటుంబాల్లో చూసినా చూడండి, వాళ్ళ ఇష్టానుసారం ఎలా ఉంటుందంటే, ఇదిగో ఒకసారి నేను ఫిక్స్ అయ్యానంటే నా మాట విన్ను, నేను ఇంకా ఎవరి మాట విన్ను అని చెప్పేసి తల్లిదండ్రుల మాటలు మొత్తాన్ని తీసేసి ఇష్టం వచ్చినట్టుగా వెళ్ళిపోతున్నారు. ఇదిగో ఏదన్నా చూడండి, వాళ్ళు వచ్చి ఒక కోరిక కోరుకుంటారు, ఒక బైక్ తీసేయమనో మొబైల్ తీసేయమనో ఏదన్నా, ఇక తీసేయాలని చెప్పేసి అడిగినప్పుడు తల్లిదండ్రులు కూడా ఒకవేళ తీసియము అన్నట్టుగా మాట్లాడారు అనుకో. ఈ మధ్య ఏం మాట్లాడుతున్నారు తెలుసా? నిజంగా పూర్వకాలంలో ఇలాంటి మాటలు అసలు లేవు మన యొక్క టైంలో. ఇప్పుడు ఉన్నటువంటి జనరేషన్, ఇప్పుడు ఉన్నటువంటి తరాలు ఎలా ఉంటున్నారంటే, అంతదానికి నన్ను ఎందుకు గన్నావు. సో ఇలాంటి ఒక తప్పుడు మాటలు కూడా తల్లిదండ్రులను ప్రశ్నించేవారిగా, లేకపోతే నేను చచ్చిపోతానని చెప్పేసి, చచ్చిపోతాను నువ్వు తీసేయకుంటే అని చెప్పేసి అనేసి చాలా అంటే భయభ్రాంతులను చేస్తున్నారు. చూడండి, ఎందుకు ఇలా ఒక పిల్లలు తయారైపోతున్నారు అంటే, ఆలోచన మొత్తం లోక సంబంధమైన ఎక్కేసాయి. ఒక లోబడాలి, ఒక విధేయత, వినయం కలిగి ఉండాలి, మంచిగా ఉండాలి అన్న ఆలోచన అనేది అసలు వాళ్ళకి ఎక్కట్లేదు. ఎవరన్నా వచ్చి ఒక మంచి చెప్దామని చెప్పేసి ప్రయత్నిస్తూ, నాన్న అలా కాదన్నారు అనుకోండి, మీరు చెప్పండి, వెంటనే ఏమంటారండి, చాలండి క్లాస్ మాకేం వద్దులేండి, మాకు అన్నీ తెలుసులే అంటారా అనరా? ఇప్పుడు అలానే ఉన్నారు జనరేషన్. ఎవరు వచ్చి ఒక మంచి చెప్పాలని ఒక్క మాట మంచిగా చెప్పడానికి ప్రయత్నించండి, వాళ్ళకి అస్సలు వినరండి. అలాంటి పరిస్థితుల్లోనికి మనిషి జీవితం వెళ్ళిపోతుంది. ఇష్టం వచ్చినట్టుగా సుఖాలకు అలవాటు పడుతూ బైకులు కూడా చూడండి, అంత స్పీడ్ అండి బాబు. ఎలా వెళ్తున్నారంటే బైకుల మీద ఎలా భయం వేస్తూ ఉంటుంది. ఈ ప్రాంతంలో మరి ఎలా ఉందో తెలియదు, హైదరాబాద్ ప్రాంతంలో అయితే ఆ పెద్ద పెద్ద బండ్లు వచ్చేసాయి, మొత్తం వాడు ఎంత స్పీడ్ వెళ్తుంటాడు తెలుసా. వాడు పొయ్యేదే కాక ఆ పక్కన కూడా తగిలి వాళ్ళను కూడా సో ఒక గాయాల పాలయ్యే విధంగా, లేకపోతే మరణంలోకి వెళ్ళే విధంగా అలాంటి పరిస్థితులు తీసుకొని వస్తున్నారు. ఇంత ఘోరంగా తయారైపోతున్నారు. చిన్న వాళ్ళకి అర్థం కాని విషయం ఏంటంటే, చాలా ఫాస్ట్గా వెళ్ళిపోవాలి, సుఖంగా వెళ్ళిపోవాలి, అన్ని